ఈ హేమ, రమ బిందుని స్టోర్ రూమ్ నుండి బయటికి తీసుకొచ్చి బిందు గదిలోనే పడుకోబెట్టారు. ఇంకా 5 నిమిషాల్లో ఆమెకి స్పృహ వస్తుంది. ఈ దియ ఎక్కడుందో ఏమో, మనం తప్పించుకుందాం పదండి అనంది హేమ. కరెంట్ వచ్చేలోపే ముగ్గురు జనంలో కలిశారు. టార్చ్ వెలుతురులో కూతురు కోసం వెతుకుతూ బిందు రూమ్లోకి వచ్చిన బిందు తల్లి లీలా కూతురు బెడ్ మీద పడుకొని ఉండటంతో ఏమైంది బిందుకి అని కంగారు పడుతూ టార్చ్ పెట్టి ఆమెను చూస్తున్న లీలకి బిందు చేతికి ఎంగేజ్మెంట్ రింగ్ కనిపించదు. మరి అయాన్ రింగ్ తొడిగింది ఎవరికి? అమ్మో, ఈ విషయం ఎవరికైనా తెలిస్తే ఎంగేజ్మెంట్ ఒకరితో పెళ్ళి ఒకరితో అని మాట్లాడుకుంటారు. బరువే ప్రాణంగా బ్రతికే ప్రవీణ్ గారు ఈ పెళ్లి ఆపేస్తారు. నా కూతురు పెళ్లి ఆగిపోతుంది. నేను అలా జరగనివ్వను. ఎవరైనా దుర్బుద్ధితో రింగ్స్ కొట్టేస్తే ఎంగేజ్మెంట్ ఆగిపోతుందేమోనన్న భయంతో నేను స్పేర్గా సేమ్ డిజైన్తో రింగ్స్ తెప్పించి పెట్టడం మంచిదైంది. నా ముందు చూపు నా కూతురు జీవితం కాపాడుతుంది అని అనుకుంటూ కబోర్డ్ నుండి రింగ్ బాక్స్ తీసి బిందు వేలికి రింగ్ తొడిగింది లీలా. 2 నిమిషాలకి బిందు స్పృహలోకి వచ్చింది. కరెంటు పోగానే ఎక్కడికి వెళ్ళిపోయావే అని అడిగింది లీలా. బిందు లేచి కూర్చొని నేను ఇక్కడున్నానేంటి అని ఆశ్చర్యపోతూ అడిగింది. కరెంటు పోయాక నువ్వు మాయమయ్యావు. బాగా గుర్తు చేసుకొని చెప్పు, ఏం జరిగింది అని అడిగింది లీలా. దియ క్షణంలో బిందు ముక్కు మీద కర్చీపు పెట్టడం, ఆమె క్షణంలో స్పృహ తప్పడంతో బిందుకి ఏం జరిగిందో తెలియలేదు. నాకేం తెలియట్లేదు మమ్మీ, కరెంటు పోయాక కళ్ళు తెరిస్తే ఇక్కడున్నాను అని అంది బిందు. ఎంగేజ్మెంట్ ఆపడానికి ఎవరో ఈ పని చేసుంటారు అని అనుకుంది లీలా. బిందు తన వేలుకున్న రింగ్ని చూసి నా ఎంగేజ్మెంట్ అయిపోయిందా అని అడిగింది షాక్ అవుతూ. హా, నీ ఎంగేజ్మెంట్ జరిగిపోయింది అని అబద్ధం చెప్పింది లీలా. ఎలా జరిగింది మమ్మీ సంతోషపడుతూ అడిగింది బిందు. టైం అయిపోతుందని చీకట్లోనే అయాన్ నీ వేలికి రింగ్ పెట్టాడు అని చెప్పింది లీలా. బిందు రింగ్ని ముద్దు పెట్టుకుని థ్యాంక్ యూ అయాన్ అనంది ఆనంద బాష్పాలతో. బిందు, ఈ విషయం ఎవరికి చెప్పకు. ఏ విషయం మమ్మీ? నేనెవరో మాయం చేసినట్లు. ఎందుకు మమ్మీ? ఇంటరాగేషన్ అది ఇదని నీ పెళ్ళి ఆగిపోయే వరకు వెళ్ళొచ్చు. ఇప్పుడే ఈ విషయాన్ని మర్చిపో అని అంది లీలా. ఎక్కడికి వెళ్ళిపోయావని అడిగితే ఏం చెప్పును అని అడిగింది బిందు. ఎవరిదో అరుపు వినిపించి వెళ్ళానని చెప్పు. నాకు వినిపించలేదంటే? ఎలాగోలా మేనేజ్ చేయవే, పద ముందు అంటూ లీలా బిందుని కిందికి తీసుకెళ్ళింది. ఎక్కడికి వెళ్ళావని అందరూ ప్రశ్నించారు. ఎవరిదో అరుపు వినిపించి వెళ్ళాను అని చెప్పింది బిందు. మరి మాకు వినిపించలేదే అని అడిగారు. చిన్నగా వినిపించింది. కరెంటు పోయిన హడావిడిలో ఉండేసరికి మీరు వినలేదేమో అని కవర్ చేసింది బిందు. సరే, ఇంకోసారి చీకట్లో అలా వెళ్ళకు, పద డిన్నర్ చేద్దాం అంటూ అయాన్ బిందు చేయి పట్టుకుని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకెళ్లాడు. షాక్లోనే తన రూమ్లోకి వచ్చిన దియ బెడ్ మీద వాలి అయాన్ తొడిగిన రింగ్ని చూస్తూ ఉండిపోయింది. నలిని తలుపు కొట్టేసరికి దియ గబాల్న లేచి తన వేలుకున్న ఎంగేజ్మెంట్ రింగ్ని తీసి తన బ్యాగులో దాచేసి తలుపు తీసింది. మమ్మల్ని అక్కడే వదిలేసి నువ్వు ఇక్కడికి ఎప్పుడొచ్చావు అని కోపంగా అడిగింది నళిని. నువ్వు అలా కోపంగా చూడకు అంటూ ఏడుపు ముఖం పెట్టుకుంది దియ. అబ్బా, దీంతో ఇదో బాధ, కోపంగా చూసినా ఏడుస్తుంది అనుకొని సరే నార్మల్గా చూస్తున్నా చెప్పు అని అంది నళిని. మీరు స్టోర్ రూమ్ నుండి బిందుని తీసుకెళ్లడం చూశాను. ముగ్గురం అక్కడ ఉంటే డౌట్ వస్తుందని ఇక్కడికి వచ్చేసాను అని చెప్పి ఎన్ని అబద్ధాలు చెప్తున్నాను. గాడ్ ప్లీజ్ ఫర్గివ్ మీ అని మనసులోనే ప్రార్థించింది దియా. అంతేనా, మమ్మల్ని బుక్ చేయాలని ప్లాన్ వేసావా అనుమానంగా చూస్తూ అడిగింది నళిని. అయ్యయ్యో, నేనెందుకు అలా చేస్తాను అని మళ్ళీ దియ ఏడుముఖం పెట్టుకుంటే నమ్మాను కానీ ఏడవకు. డిన్నర్ తీసుకొచ్చారు, వచ్చి తిను అని అంది నళిని. సరే అంటూ నళినితో పాటు కిందికొచ్చింది దియా. అయాన్ తన వేలుకి రింగ్ తొడగడం మాటి మాటికి గుర్తుకు రావడంతో దియకి అన్నం సహించలేదు. చేతులు కడిగేసుకుని బయటకు వచ్చేసింది. అసలేం జరుగుతుంది అనుకుంటూ తల పట్టుకుని కూర్చుంది దియా. అటు నుండి వెళ్తున్న బిందు వేలుకున్న ఎంగేజ్మెంట్ రింగ్ చూసి దియ షాక్ అయింది. అయాన్ నా వేలుకి రింగ్ తొడిగితే తన వేలుకి ఎలా ఉంది? కాసేపు ఆ షాక్లోనే ఉండి పోనీలే, ఈ ఎంగేజ్మెంట్ జరిగిందన్న భ్రమలో ఉన్నారు, ఇప్పుడు నాకే సమస్య లేదు, కానీ ఇంకా 5 రోజుల్లో పెళ్ళి,
ఏం చేయాలో, ఈ పెళ్ళిని ఎలా ఆపాలో తెలియట్లేదు అని వర్రీ అవుతుంది దియా. బిందుతో మాట్లాడితే ఏదైనా సొల్యూషన్ దొరకొచ్చేమో. ఎక్కడికి వెళ్ళింది తను అనుకుంటూ లేచి బిందును వెతుక్కుంటూ వెళ్ళింది దియా. అయాన్ బిందు చేయి పట్టుకుని తన మీదికి లాక్కున్నాడు. అయాన్, ఎవరైనా చూస్తారు అని అంది బిందు. ఐ డోంట్ కేర్ అంటూ అయాన్ బిందు ముంగుర్లను వెనక్కి నెట్టి యు ఆర్ సో బ్యూటిఫుల్ అంటూ ఆమెను తన్మయత్వంతో చూస్తుండిపోయాడు. బిందు పెదవుల మీద సిగ్గుతో కూడిన నవ్వు. ఈ బ్లషింగ్ స్మైల్లో ఇంకా అందంగా ఉన్నావు తెలుసా అంటూ అయాన్ తమకంగా ఆమె పెదవుల మీద వేలితో రాశాడు. బిందు బిడియంతో ఒక క్షణం కళ్ళు మూసి తెరిచింది. అయాన్ తమకంగా బిందు పెదవులను అందుకున్నాడు. బిందును వెతుక్కుంటే అక్కడికి వచ్చిన దియా వాళ్ళని అలా చూసే క్షణమే నళిని దియని పక్కకి లాగింది. దియ మాట్లాడబోతుంటే ష్ అంటూ నళిని పెదవులపై వేలు చూపించి ఆమెను అక్కడి నుండి తీసుకెళ్ళింది. థ్యాంక్ గాడ్, టైంకి చూశాను కాబట్టి సరిపోయింది. లేకపోతే వాళ్ళు కిస్ చేసుకోవడం దియ చూసి నేను పెళ్లి ఆపను అని వెళ్ళిపోయేది. స్మిత చేతిలో నా ప్రాణము పోయేది. ఆ ఒక్క క్షణం నన్ను బలి తీసుకునేది. రక్షించావు దేవుడా అని మనసులోనే మొక్కుకుంది నళిని. ఏమైంది అని అడిగింది దియా. రాత్రిపూట చెట్లలో తిరగడం మంచిది కాదు, పాములు తేళ్లు ఉంటాయి, అందుకే తీసుకొచ్చాను అని చెప్పింది. అమ్మో నిజమా? థ్యాంక్ యూ నళిని. సరే పద అంటూ కదిలింది నళిని. ఇద్దరు తమ రూమ్కి వెళ్ళిపోయారు. దియ పెళ్ళెళ్ళ ఆపాలో రాత్రంతా ఆలోచించింది కానీ ఒక్క ఐడియా కూడా రాలేదమ్మకి. 4 రోజుల్లో జరిగే పెళ్లిని ఎలా ఆపాలని బుర్రచించుకుంటున్న దియ గొడవ పడుతున్న అయాన్ బిందును చూసి దేవుడా నువ్వున్నావయ్యా అని దండం పెట్టుకొని నేనేం చేయకుండానే పెళ్ళి ఆగిపోయేలా ఉంది అని సంతోషంతో పరిగెత్తుకుంటూ దియ వాళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి బిందు వెళ్ళిపోయింది. ఎందుకు గొడవ పడుతున్నారో వినలేకపోయాను. పెళ్లికి ముందే గొడవ పడుతున్నారంటే వాళ్ళ మధ్య ఏమాత్రం అండర్స్టాండింగ్ లేదు. సో ఈ పెళ్ళి ఆపడంలో తప్పే లేదు అనుకుని అక్కడి నుండి వెళ్ళిపోయింది దియా. పక్కన పెట్టిన రసగుల్లా బౌల్ను అందుకున్నాడు అయాన్. నీకు రసగుల్లా అంటే ఇష్టం లేదు కదరా, ఎందుకు తింటున్నావు అని అడిగాడు అక్కడికి వచ్చిన అతని ఫ్రెండ్. బిందుకి రసగుల్లా అంటే చాలా ఇష్టం, అందుకే నేను అలవాటు చేసుకుంటున్నాను అని చెప్పాడు అయాన్. అందుకేనా గొడవ? నాకు ఇష్టం లేనిది తినొద్దని తనకిష్టమైనవి తింటానని నేను, అందుకే కోపంగా వెళ్ళిపోయింది అని తింటూ చెప్పాడు అయాన్. నీ ప్రేమను చూస్తే ముచ్చటేస్తుందిరా, వెళ్ళి కూల్ చేసొస్తాను అని నవ్వుతూ అయాన్ వెళ్ళిపోయాడు. అయాన్ బిందు గొడవ పడటం చూసిన దియ మనసు తేలిక పడింది. తప్పు చేస్తున్నానే భావన నా మైండ్ని బ్లాక్ చేసి ఐడియా రాకుండా చేసింది. ఇప్పుడు నాకు ఆ భావన లేదు. సో నాకు ఐడియా వచ్చేస్తుంది, కూల్గా ఆలోచించాలి అని కళ్ళు మూసుకొని బాగా ఆలోచించింది దియా. ఫైనల్గా ఒక ఐడియా వచ్చింది, కానీ అది చాలా తప్పనిపించి వేరే ఐడియా కోసం ఆ రోజంతా ఆలోచించింది. పెళ్లి ఆపే ఒక్క మార్గం కూడా కనిపించలేదు. ముచ్చటగా 3 రోజులున్నాయి. ఈ పెళ్లి ఆపడం కన్నా పద్మవ్యూహం ఛేదించడం ఈజీ. బిందుని దాచేస్తే మరో రోజు ఎంగేజ్మెంట్ జరుగుతుందని తెలిసిన ప్రస్తుతానికి ఆపేయాలనుకున్నాను. నా అదృష్టం బాగుండి ఏదో జరిగే ఎంగేజ్మెంట్ జరిగిపోయిందనుకుంటున్నారంతా. పెళ్లి కూతుర్ని కిడ్నాప్ చేస్తే ఆ రోజు పెళ్లి ఆగినా మరో రోజు జరుగుతుంది. ఈ పెళ్లి శాశ్వతంగా ఆపాలంటే బిందు అయాన్ని అపార్థం చేసుకోవాలి. అతనికి అఫైర్ ఉందని నమ్మాలి. ఇదొక్కటే మార్గం. తప్పైనా సరే నేను ఇది చేసి తీరాలి అని బాగా ఆలోచించి తన మొదటి ఐడియాని అమలు చేయడానికి సిద్ధపడింది దియా. అఫైర్ ఉందని నమ్మించడం ఓకే, కానీ ఎవరితో ఉందని నమ్మించాలి? ఓ గాడ్, నా ప్లాన్ వలన ఒక అమ్మాయి జీవితం నాశనం అవుతుంది. కానీ పెళ్ళి ఆపడానికి ఇదొక్కటే మార్గం. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి నా జీవితాన్ని నేనే నాశనం చేసుకుంటాను, ఆ అమ్మాయిని నేనే అవుతాను అని గట్టి నిర్ణయం తీసుకొని అయాన్ ఇంటికి వెళ్తుండగా అయాన్ లాన్లో ఉండటం, బిందు బాల్కన్లో ఉండటం చూసిన దియకి ఫ్లాష్లో ఒక ఆలోచన వచ్చింది. వెంటనే దియ అయాన్ దగ్గరికి వెళ్ళి కావాలని కాలు జారి పడుతున్నట్లుగా జారి అయాన్తో సహా కింద పడింది. అలా పడేటప్పుడు అయాన్ చేతులు దియని చుట్టుకున్నాయి. అయాన్ మీద పడిన దియ అతనిని గట్టిగా పట్టుకుని అతని గుండెల మీద పడుకుంది. చప్పుడు చేయకుండా వాళ్ళు కింద పడటంతో అటువైపు చూడని బిందు అయాన్, ఎవరైనా చూస్తారు అని దియ కావాలని గట్టిగా అనడంతో కిందికి వంగి వాళ్ళని చూసి షాక్ అయింది బిందు. అయాన్ చేతులు అతని మీద పడుకున్న దియ నడుమును చుట్టుకొని ఉండటం చూసిన బిందు నిర్ఘాంతపోయింది. అయాన్ కోపంగా దియని తోయబోతుంటే దియ వెంటనే లేచి అతని అరిచెలోపే బిందుకు సిగ్గుపడుతున్నట్లు కనిపించి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది.
ఆ కాసేపు హర్ట్ అయిన అయాన్ మీద నమ్మకంతో ఏదో పొరపాటు జరుగుతుందని బిందు లైట్ తీసుకుంది. ఏ ఆడది చేయని సిగ్గుమలిన పని చేస్తున్నాను, నా మీద నాకే అసహ్యంగా ఉంది అని కన్నీళ్లు పెట్టుకుంది దియా. తను చేస్తున్న పని నల్లిని కూడా చెప్పలేదామె. ఎవరికి తెలిసినా ప్లాన్ ఫ్లాప్ అవుతుందని దియా భయం. ఆ రోజు సాయంత్రం పై ఫ్లోర్ డెకరేషన్ పనిలో ఉన్న దియా అయాన్ టెర్రస్ మీదకి వెళ్ళడం చూసింది. బిందు అక్కడికి రాగానే దియా ఫోన్ చెవి దగ్గర పెట్టుకుని, టెర్రస్ మీద ఉన్నావా? ఏంటి, నేను రావాలా? వద్దు అయాన్, ఎవరైనా చూస్తారు. అయాన్ పేరు వినగానే తన గది వైపు వెళ్తున్న బిందు షాక్తో ఒక్కసారిగా ఆగిపోయింది. సరే వస్తున్నాను అంటూ పరుగు పరుగున పైకి వెళ్ళి అయాన్ ముందుకొచ్చింది దియా. బిందు వచ్చేలోగా తన ప్లాన్ వర్కౌట్ చేయాలని. సరే వస్తున్నాను అంటూ పరుగు పరుగున పైకి వెళ్ళి అయాన్ ముందుకొచ్చింది దియా. బిందు వచ్చేలోగా తన ప్లాన్ వర్కౌట్ చేయాలని. హే, నువ్వెందుకు వచ్చావు అని రూడ్గా అడిగాడు అయాన్. టెర్రస్ మీద స్పెషల్ డెకరేషన్ ఎలా చేయాలో మిమ్మల్ని అడుగుమన్నారు అని చెప్పింది దియా. అక్కడ ఇలా చేయాలి అని చెప్తుండగా హా అని అరుస్తూ ఒక కన్ను పట్టుకుంది దియా. ఏమైంది అని అడిగాడు అయాన్. కళ్ళల్లో ఏదో పడింది అని చెప్పింది దియా. డెకరేషన్ పని ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా అని అయాన్ ఆమె కళ్ళు తెరిచి మెల్లగా ఊదుతుండగా వెనకాల నుండి కిస్ చేసుకుంటున్నట్లుగా కనిపించడంతో అక్కడికి వచ్చిన బిందు వాళ్ళని చూసి నిశ్చేష్రాలైంది. దియా కళ్ళు తెచ్చి నలకపోయిందన్నట్లుగా తలూపి నేను మళ్ళీ వస్తాను అంటూ కదిలింది. వెనకాల ఉన్న బిందుని చూసి దియా టెన్షన్ పడుతున్నట్లుగా నటించి ఆమెకు అనుమానం రావాలని పెదవిని తుడుచుకుంటూ బిందుని దాటుకుని వెళ్ళింది. అటువైపు తిరుగున్న అయాన్కి తెలియదు ఆ విషయం. బిందు అయాన్ దగ్గరికి వచ్చి ఇక్కడేం చేస్తున్నావు అయాన్ అని అడిగింది బాధగా. రిలాక్స్ అవ్వడానికి వచ్చాను కానీ నువ్వేంటి అలా ఉన్నావు అని అడిగాడు అయాన్. ఆ అమ్మాయిని ఎందుకు పట్టుకున్నావు? ఆమె కళ్ళలో నలకపడింది, నేను ఊదాను అని చెప్పాడు అయాన్. అతని ఆన్సర్కి బిందు మనసు తేలిక పడింది. కానీ అది దియ పెదవిని తుడుచుకోవడం గుర్తుకొచ్చే వరకే. అయాన్ చెప్పింది నిజమైతే మరి ఆ అమ్మాయి నన్ను చూసి ఎందుకు టెన్షన్ పడింది? పెదవిని తుడుచుకుంటూ ఎందుకు వెళ్ళింది? అసలేం జరుగుతుంది అని బిందు ఆలోచనలో పడింది. ఏంటి, నన్ను అనుమానిస్తున్నావా అని కోపంగా అడిగాడు అయాన్. అయాన్ ఇగో ఎలాంటిదంటే బిందు తనని అనుమానిస్తుందని తెలిస్తే పెళ్లి ఆపెంతగా. లేదు అయాన్, నేను నిన్నెప్పుడైనా అనుమానించానో చెప్పు, కొంచెం పొసెసివ్నెస్ అంతే అని చెప్పింది బిందు తన అనుమానం అతనికి తెలియకూడదని. అయాన్ బిందుని దగ్గరికి తీసుకొని ఆ పొసెసివ్నెస్ కూడా నీకు ఉండకూడదు, నేను నీవాణ్ణి, నేను నీకు మాత్రమే సొంతం అంటూ ఆమెని గుండెలకు హత్తుకున్నాడు. అతని మాటలతో బిందు కలిగిన అనుమానం మాయమైంది. నేనే ఏదేదో ఊహించుకుంటున్నాను, నా అయాన్ అమ్మాయిలనే పట్టించుకునేవాడు కాదు, అలాంటి వాడిని నేనేలా అనుమానిస్తున్నాను? ఐఆమ్ స్టూపిడ్ అనుకుంటూ అయాన్ని చుట్టేసింది బిందు. అయానికి బిందుకి ఒకేసారి ఫోన్ వచ్చింది. మెహందీ ఫంక్షన్ స్టార్ట్ అవ్వబోతుంది, త్వరగా రెడీ అయి రండి అని చెప్పడంతో ఇద్దరు కిందికి వెళ్ళిపోయారు. బిందు నవ్వుతూ మెహందీ పెట్టించుకోవడం చూసి నేను ఇంత చేసినా కూడా నవ్వుతుందేంటి? అయాన్ని అనుమానించట్లేదా? లేక అతను ఎలాంటి వాడైనా ఓకే అని లైట్ తీసుకుందా? దేవుడా, ఈ పెళ్లి నేను ఎలా ఆపాలి? లాభం లేదు, నేను రిస్క్ తీసుకోక తప్పదు అని ఒక ఆలోచన చేసింది దియా. ఫంక్షన్ అయిపోయిన తర్వాత అయాన్ తన గదిలోకి వెళ్ళగానే మే కమిన్ సార్ అంటూ దియా అతని గది గుమ్మం దగ్గర నిలబడింది. నువ్వేంటిక్కడ? సార్, నాకు కొన్ని వైట్ పేపర్స్ కావాలి. అది నన్నే అడగాలా? మేము ఇక్కడే ఉన్నాం, కింది వరకు వెళ్ళడం ఎందుకని? సారీ సార్, ఆ రీడింగ్ డ్రాలో ఉన్నాయి, తీసుకొని తలుపు దగ్గరేసి వెళ్ళు అని చెప్పి టవల్ తీసుకొని వాష్రూమ్లోకి వెళ్ళాడు అయాన్. దియ వెంటనే లాక్ పడిన గ్లాస్ విండోని కొంచెం పక్కకని కర్టెన్ వేసి వైట్ పేపర్స్ తీసుకొని బయటకు వచ్చేసింది. రాత్రి 10 అవుతుంది. పని మనిషి పాలు కలుపుతుంటే ఎవరికి అని అడిగింది దియా. అయాన్ బాబ్కి అని చెప్పిందామె. పని మనిషిని ఏదో తీసివ్వమని చెప్పి ఆమె అటు తిరగగానే దియ పాలలో స్లీపింగ్ టాబ్లెట్ కలిపింది. దియ కావాలన్న వస్తువు ఆమెకిచ్చి పాలతో అయాన్ దగ్గరికి వెళ్ళింది పని మనిషి. బిందు అయాన్ ఇద్దరు పైన బాల్కనీలో మాట్లాడుకుంటున్నారు. అయాన్ పాలు తాగిన 2 నిమిషాలకు నాకు నిద్రొస్తుంది, నేను వెళ్ళి పడుకుంటాను అని అన్నాడు. నువ్వు రోజు 12 దాటింది నిద్రపోవు కదా అయాన్ అని అడిగింది బిందు. ఈ రోజు ఎందుకో తొందరగా నిద్రొస్తుంది, గుడ్ నైట్ అని చెప్పి తన గదిలోకి వచ్చి నిద్రపోయాడు అయాన్. దియ అసలు ఏం చేయబోతుంది? దియ చేసేదాన్ని బిందు నమ్ముతుందా? తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.